ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఒకసారి మళ్ళీ దీని గురించి చెప్తాను నేను మీకు. ఇదేంటి నేనేం చెప్పానో గుర్తుందా మీకు? ప్రొనౌన్సియేషన్ అన్నాను. ఇది ప్రొనౌన్సియేషన్. అలాగే ఒక వర్డ్ కూడా రాశాను, అది కూడా కాన్వర్జేషన్ అని రాశాను. ఇది కామన్గా చాలామంది రాంగ్గా యూస్ చేసే వర్డ్ ఏంటి అంటే ఇది కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇది రిసిప్ట్ కాదు, రిసీట్, రైట్? ఇంకొకటి కామన్ వర్డ్ ఏంటో తెలుసా? నేను చూసింది చాలామంది యూస్ చేస్తుంటారు. హోటల్కి వెళ్తారు, హోటల్కి వెళ్ళి ఏయ్ మెనూ తీసుకొని రా అంటారు. ప్లీజ్ బ్రింగ్ మీ దట్ మెనూ. అయితే ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఇది మెనూ కాదు, ఇది మెన్యూ. కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి అంటే ఎలా అనాలి? అది మెన్యూ అనాలి. కాబట్టి మనం రెగ్యులర్గా ప్రొనౌన్స్ చేసేవి ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూడండి. ఇది చూడండి, కాన్వర్జేషన్, ప్రొనౌన్సియేషన్, రిసీట్, మెన్యూ. ఓకే, ఒక్కొక్క దగ్గర మనం ఏం చూస్తామంటే ఇది కూడా చూస్తాం. ఏం చూస్తాము అంటే, సార్ నిన్న మేము ఫీ పే చేశాం సార్, మరి మాకు మెటీరియల్స్ ఇవ్వలేదు అంటారు. మెటీరియల్స్ ఇస్తా అన్నారు సార్, మెటీరియల్స్ ఇవ్వలేదు అని. మై డియర్, గుర్తుపెట్టుకోండి, మెటీరియల్స్ అనే వర్డ్ ఉండదు, మెటీరియల్స్ ఉండదు, ఓన్లీ మెటీరియల్ అనే అనాలి. మెటీరియల్ ఈజ్ ఆల్వేస్ సింగులర్ వన్. ఎందుకలా అంటే ఇట్స్ అన్ అన్కౌంటబుల్ నౌన్. దీన్ని ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ అన్కౌంటబుల్ నౌన్ అంటారు. అది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ని మనము ప్లూరల్లో యూజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వర్డ్ దీన్ని మీరు ప్లూరల్ చేయండి, నేను మీకు టైం ఇస్తాను, ఒక 10 days టైం ఇస్తాను, దీన్ని ప్లూరల్ చేయండి. ఎప్పుడైనా చేయగలరా మీరు? మనీస్ అనగలుగుతారా? మనీస్. చూడండి, దీన్ని మీరు ప్లూరల్ చేయగలుగుతారు. గోవర్ అన్నాం. గోవర్ అంటే ఏంటో తెలుసా? గోవర్ అనే వర్డ్ ఉంది. గోవర్ అంటే ఏంటంటే నేను చెప్తాను చూడండి. గోవర్ అంటే వెళ్ళేవాడు అని. గోవర్, వెదర్ మేల్ ఆర్ ఫీమేల్. హీ ఈజ్ ఎ టెంపుల్ గోవర్ అన్నాం. హీ ఈజ్ ఎ టెంపుల్ గోవర్ అంటే అర్థం ఏంటి? అతను రోజు టెంపుల్కి వెళ్ళొస్తూ ఉంటాడు అని అర్థం. గోవర్ అన్నాం. గోవర్ని మనం ప్లూరల్ చేయొచ్చు. గోవర్ అంటే దాన్ని గోవర్స్ అని రాస్తాం అనుకోండి. గోవర్స్ అంటే దే ఆర్ టెంపుల్ గోవర్స్, దే ఆర్ రెగ్యులర్ టెంపుల్ గోవర్స్ అన్నాను. అంటే అర్థం ఏంటి? వారు రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళొస్తూ ఉంటారు అని. గోవర్స్ని నేను సింగులర్ చేస్తాను, ప్లూరల్ చేస్తాను. ఎందుకో తెలుసా? అది కౌంటబుల్ నౌన్. నేను ఇప్పుడు గివ్ మీ అ బుక్ అన్నాను. గివ్ మీ అ బుక్. బుక్ని నేను సింగులర్ చేస్తాను, ప్లూరల్ చేస్తాను. బుక్ అంటే సింగులర్, బుక్స్ అంటే ప్లూరల్. బాయ్ అన్నాను, బాయ్ సింగులర్, బాయ్స్ అంటే ప్లూరల్. దాన్ని నేను చేయగలుగుతాను. ఎందుకు చేయగలుగుతాను అంటే అది కౌంటబుల్ కాబట్టి. కౌంటబుల్ అంటే వెన్ యూ కెన్ కౌంట్ సంథింగ్, వెన్ యు ఆర్ ఏబుల్ టు కౌంట్ సంథింగ్, దెన్ యూ కెన్ మేక్ ఇట్ సింగులర్, ప్లూరల్. కానీ ఎప్పుడైతే మీరు కౌంట్ చేయలేరో దాన్ని మనము అన్కౌంటబుల్ నౌన్ అంటామా, అండ్ యూ కాంట్ మేక్ ఇట్ ప్లూరల్. సరే, నేను మీకు టైం ఇస్తాను, మీరు ఒక వర్డ్ని ప్లూరల్ చేయండి చూస్తాను. ఈ మిల్క్ని ప్లూరల్ చేయండి చూస్తాను. మిల్క్స్ అని చేస్తారా? మిల్క్స్ చెయ్యరు మీరు. గివ్ మీ టీస్ అంటామా మనం? అనము. బ్రింగ్ కాఫీస్ అనం మనం. బ్రింగ్ 2 cups ఆఫ్ కాఫీ యాక్చువల్గా కరెక్ట్గా వాడే విషయం అనమాట. బ్రింగ్ మీ ఆ కప్ ఆఫ్ కాఫీ అంటాము, లేదా బ్రింగ్ సమ్ కప్స్ ఆఫ్ కాఫీ అనాలి. కాఫీ ఈజ్ ఆల్వేస్ ఎ సింగులర్ వన్ బికాస్ ఇట్స్ అన్ అన్కౌంటబుల్ నౌన్. అలాగే ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు మనం ప్రొనౌన్సియేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు మీరు? దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? ఇది వరల్డ్ అంటారు చాలామంది. వరల్డ్, అది వరల్డ్ కాదు, అది వరల్డ్. వరల్డ్
I told you, whenever you see this R in the middle of the sentence, in the middle of the word, ఎప్పుడైతే మీకు వర్డ్ మిడిల్లో ఆర్ ఉంటుందో యూ షుడ్ నాట్ ప్రొనౌన్స్ ఇట్. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఆర్ మధ్యలో వచ్చింది అనుకోండి అది ప్రొనౌన్స్ చెయ్యొద్దు. ఇట్స్ ఎ స్మాల్ వన్ ఆర్ ఎ బిగ్ వన్. ఇప్పుడు ఇది ఉంది, BIRD చాలా చిన్న వర్డ్, చాలా చిన్న వర్డ్. మరి చిన్న వర్డ్ కదా సార్, నేను బర్డ్ అంట అని అనడం కరెక్ట్ కాదు. బర్డ్ అది బర్డ్ కాదు, అది బర్డ్. బర్డ్ బర్డ్. అలాగే ఇది లాస్ట్లో వచ్చినా కూడా యూ షుడ్ నాట్ ప్రొనౌన్స్ ఇట్. ది అదర్ పీపుల్ షుడ్ నాట్ లిసన్ టు దట్ సౌండ్. యాక్చువల్గా ఇప్పుడు చిన్నది ఉంది, ఇది ఉందనుకోండి, ఇదేంటి చాలా చిన్న వర్డ్, చాలా చిన్న వర్డ్. CAR అన్నాం, కార్. అది వినబడేటట్టు దట్ ఈస్ మై కార్ కాదు, అది దట్ ఈస్ మై కార్ కాదు, దట్ ఈస్ మై కార్. ఎక్కడ వినిపించింది ఆర్ చూడండి, దట్ ఈస్ మై కార్, అంతే, కార్. కాబట్టి లాస్ట్లో వచ్చినా కూడా వినిపించదు. నేను చాలామందిని ఇది అంటుంటే విన్నాను. చాలామంది ఏమంటారో తెలుసా, అది ఎలా ఉంది మూవీ అన్నాం అనుకోండి, అబ్బా మూవీయా చాలా వరస్ట్ ఉంది అంటారు. అది వరస్ట్ కాదు, అది వర్స్ట్. వర్స్ట్ ఎందుకంటే ఆర్ వచ్చింది కదా మిడిల్లో, ఆర్ని మనం ప్రొనౌన్స్ చేయొద్దు. అండ్ అగైన్ ఐ రిమైండ్ యూ ఆఫ్ దట్, లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో, లాస్ట్ లెటర్ వాట్ ఎవర్ ద లెటర్ ఇట్ ఈస్, దట్ షుడ్ నాట్ బి హర్డ్ బై ఎనీ వన్. అది ఎదుటి వాళ్ళకు వినిపించకుండానే మీరు అనాలి. ఎక్కడ వినిపిస్తుంది చూడండి, మనం ఇన్ని వర్డ్స్ రాస్తాం. వరల్డ్ అన్నాను, డి వినిపించొద్దు, వరల్డ్, దట్స్ ఇట్. ఆ డి వినిపించదు. బర్డ్, డి వినిపించదు. వర్స్ట్, వర్స్ట్, అంతే, వర్స్ట్. మీకు టీ వినిపించొద్దు, వర్స్ట్, దట్స్ ఇట్, వర్స్ట్. కార్, అంత చిన్న వర్డ్ అయినా సరే మీకు లాస్ట్ లెటర్ వినిపించొద్దు, లాస్ట్ సౌండ్ రావద్దు అనమాట. లెటర్ అనే కంటే నేను అన్నాను ఇప్పుడు కన్సనెంట్ సౌండ్, వోవల్ సౌండ్ అని అన్నాను. సో వెదర్ ఇట్ ఈస్ కన్సనెంట్ సౌండ్ ఆర్ వోవల్ సౌండ్, లాస్ట్ ఎప్పుడైతే వస్తుందో అది వినిపించొద్దు. సరే, మీకు ఈ వర్డ్ ఉంది చూడండి, మీరు దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? దీన్ని ఎలా అంటారు? ఆటోమేటికల్లీ అంటారు. ఆటోమేటికల్లీ కాదది, కల్లీ కాదది, ఆటోమేటిక్లీ. ఆటోమేటిక్లీ, ఆటోమేటిక్లీ. ఇక్కడ మనము షార్ట్ చేసి చెప్పాలి. ఆటోమేటికలీ, ఆటోమేటిక్లీ. సిస్టమాటికలీ, సిస్టమాటికలీ. సో మాట్లాడేటప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తేనే మన లాంగ్వేజ్ బాగుంటుంది. ఎదుటి వాళ్ళు వింటే ఇతను చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎవరైనా అనుకుంటారు. So my dear friends, follow the rules and try to speak good English and effective English so that the other people will get impressed with your language. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.